ఓకే. సో అట్లాగే రీసెంట్గా మన RRR మూవీది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు కదా, అట్లా మీరేమన్నా ప్లాన్ ఉందా మన తండేల్ది? తెలియదండి, మరి ప్రొడక్షన్ హౌస్ ఏమైనా చేస్తారు అంటే మీరు షూట్ చేస్తున్నప్పుడు మీకు తెలుసు. మా దగ్గర అయితే చాలా బోల్డ్ అంత స్టఫ్ ఉందండి, చాలా చేంజెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. బట్ చేయొచ్చామండి, అది రిలీజ్ తర్వాత చేస్తారు కావచ్చు. చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అంటే ట్రైలర్లో మేము ట్రైలర్లో చూసినంత వరకు ఆ లొకేషన్స్ కానీ ఎట్లా చేసింది, ఆ వాటర్ వేవ్స్ కానీ ఎట్లా అయ్యింది, ఫైట్ కానీ ఎట్లా అయ్యింది. మనం రీసెంట్గా NTR గారి మూవీ కూడా చూసాం. అదేండి, అట్లా దాంట్లో మళ్ళీ RRRలో మళ్ళీ ఇది నెక్స్ట్ తండేల్ మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదేండి. సో అట్లాగే తండేల్లో మీకు నచ్చిన సీన్ ఏదైనా ఉందా? తండేళ్ళు చాలా మంచి సీన్లు ఉంటాయండి. ఇప్పుడు హీరో ఇంట్రో చాలా బాగుంటుందండి. తర్వాత మీకు చైతన్య గారు కూడా కొన్ని చాలా మంచి సీన్స్ ఉన్నాయండి ఆయన చేసినవి. మనం ఇప్పుడు చెప్తే అది మనకు ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండదు. క్లైమాక్స్లో ఆయన చాలా బాగా చేశారండి. ఏదన్నా కష్టంగా అనిపించిందా మీకు ఎక్కడైనా వర్క్ ఈ మూవీలో తండేల్లో? లేదండి, ఏం కష్టం అనిపించలేదండి. సో మీ రేషన్ సెట్లో ఎక్కడైనా నాగ చైతన్య గారు కానీ సాయి పల్లవి గారు కానీ అన్కంఫర్టబుల్గా ఎక్కడైనా ఫీల్ అయ్యారా? అంటే అంటే బోట్లో హీరో గారికి కొంచెం అన్కంఫర్టబుల్ అండి. కాకపోతే ఎక్కడ ఆయన తెలుసండి అది, ఎందుకంటే అది ఇలా మూవ్ అవుతూ ఉంటుందండి. మేము సెట్ వేసింది కూడా మూవ్ అవుతూ ఉంటుందండి, ఇలా షేక్ అవుతూ ఉంటుంది, మనం బ్యాలెన్స్ చేసుకోలేము. తర్వాత కొంచెం కష్టమండి అందరికీ, ఆ బోట్లో కొంచెం కష్టం అనిపించింది. కానీ ఆయన ఏమి తెలిసి చేస్తున్నారు కాబట్టి ఆయన ఇబ్బంది పడలేదు. ఓకే. సో అలాగే నాగలమ్మ జాతర సీన్ ఉంది కదా, సో అది ఎలా ప్లాన్ చేసిండ్రు? అదే అండి, ఇందాక చెప్పాను కదా, ఓ నమ శివాయ సాంగ్, అదే అండి యాక్చువల్గా. అక్కడ ఏంటంటే ఒరిజినల్లో రాజులమ్మ జాతర అని చేస్తారండి. అది మేము ఇక్కడ శివుడి సాంగ్తో చేసామండి. అంటే అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారా ఆ జాతర? ఇందులో కార్తీక్ తేడా అని రైటర్ ఉన్నట్టు అండి, అతను యాక్చువల్గా ఈ కథ రాసింది అతనే అండి. అతను అదే విలేజ్ అండి. అతను కంప్లీట్ ఈ మూవీకి సంబంధించిన ఏమేమి ఉంటాయో, అంటే వాళ్ళు పాకిస్తాన్కి వీళ్ళు రాసుకున్న ఉత్తరాలు కావచ్చు, వాళ్ళ కమ్యూనికేషన్స్, అక్కడ ఏమేమి మొత్తం అన్నీ ఇచ్చాడండి మెటీరియల్. బోట్స్ వీళ్ళు పట్టుకున్న బోట్ కూడా ఎలా ఉంటుంది, పాకిస్తానీ బోట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి ఇచ్చాయండి. అది బాగా ప్లస్ అయింది. చాలా పెద్ద పర్సన్ కదన్నా ఇదంతా, చాలా పెద్ద పర్సన్. అవును. అంటే ఇప్పుడు మీరు ఇది మీ వర్క్ చేస్తూ కూడా వేరే సినిమాలు మీకు ఏదైనా నచ్చినవి అట్లా కనిపిస్తూ ఉంటాయా? అంటే ఇది వరకు ఉన్న సినిమాలు అండి, ఇప్పుడు మనకి ఈ తండేలు కాకుండా వేరే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారా? ఆ వర్క్ మీకు ఏదైనా నచ్చిన వర్క్ ఉందా, ఏదైనా సినిమా? ఉంటుంది, చాలా సినిమాలు. రీసెంట్గా మీకు నచ్చిన మూవీ, అరే ఈ వర్క్ చాలా బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది అని మీ కంట్లో పడ్డ మూవీ? RRR అండి, RRR చాలా బాగుంటుందండి. ఓకే. ఓకే. సో అట్లాగే మీ కెరీర్లో మీకు ఈ తండేలు కాకుండా ఇంకేదన్నా మూవీ చాలా ఛాలెంజింగ్గా అనిపించిందా? హనుమాన్ కానీ విరూపాక్ష కానీ? లేదండి, అన్నీ హ్యాపీ అండి, అన్నీ ఈజీగా అనిపించే. ఏదైనా కష్టం అనిపించిందంటే అది ఫెయిల్యూర్ సినిమా ఉంటుందండి. ఎందుకంటే సక్సెస్ మూవీ ఒక మంచి స్క్రిప్ట్కి మనకు చాలా ఈజీగా ఉంటుందండి. స్క్రిప్ట్ ఏదన్నా కరెక్ట్గా లేదన్నప్పుడు అది మన వర్క్ దానికి ఫిట్ అవ్వకపోవడం, సీన్ సరిగ్గా లేనప్పుడు మన వర్క్ కూడా ఫిట్ అవుతూ ఉంటుంది, అన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఫెయిల్యూర్ అయ్యాయండి సినిమాలు. సక్సెస్ సినిమా ఏది కూడా మీకు అక్కడే మనకు తెలిసిపోద్దండి. మీకు ఒక సినిమాకి చాలా మనం క్లియర్ వర్క్ చేసుకుంటూ ఏ టెన్షన్ లేకుండా చేస్తున్నాం అంటే అది హిట్ సినిమా కిందండి. ఇంకా అంటే మీరు ఇనీషియల్గా